సిపిఎస్ కదా. ఓకే కీర్తన వినండి, మీకు ఇస్తాను. ఆయన మాట్లాడి మీరు మాట్లాడేది కానీ టైం వేస్ట్, క్రాస్ టాక్ చేయడం వల్ల. సరే ఓకే, రాసుకోండి, మీరు నోట్ చేసుకోండి. రైట్, ఓకే. క్లారిటీగా మాట్లాడండి. మీరు ఫస్ట్ జీపీఎస్ అని చెప్పినండి. నువ్వు ఫస్ట్ చెప్పాలి. ఎలక్షన్ గెలిచిందని చెప్తున్నావు ఇప్పుడు. ఒక నిమిషం కీర్తన వినండి, వెయిట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, ఒక నిమిషం ఇస్తారు మీకు, మీరు మళ్ళీ ఇస్తారంటున్నారు, రాసుకోండి, మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ. సార్ ఒక విషయం, పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ, వీళ్ళకి సంబంధించినటువంటి కూటమిలో ఉన్న అతనే. ఆయన అడగండి. సరే ఓకే, ఆయన అడుగుతారండి, మీరు మాట్లాడండి, మీరు నడుస్తుందా అనేది. సరేనండి, కంటిన్యూ చేయండి, దాని మీద మాట్లాడదామా? జాబ్ క్యాలెండర్ అండి, జాబ్ క్యాలెండర్. మేము జాబ్ క్యాలెండర్ అని చెప్పి 2,36,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఓకే, ఈరోజు ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ ఇలా ఒక్కటి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుతా ఉన్నారు. ఇంకో విషయం, గాయత్రి గారు మాట్లాడుతూ ఇంకో మాట చెప్పండి. గాయత్రి గారు మాట్లాడుతూ నెక్స్ట్ ఇంకోటి, జగన్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మార్పు అంటండి. పాపం నిజంగానే మార్పండి. పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టారు, సీజ్ ద షిప్ అన్నారు. ఈరోజు మైలవరంలో వార్త, మీ మంత్రే, మీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత అనుంగ మిత్రుడే. శాఖ ఏందో తెలుసండి, సివిల్ సప్లైస్, నాదెండ్ల మనోహర్ గారి శాఖ. ఇంతకు ముందు కేజీలు బియ్యం తరలేయంట, ఇప్పుడు బస్తాలు గుటకాయ స్వాహ అంటున్నారంట సార్. బస్తాలే. దేవిని ఉమా గారు రాశారు, పాప ట్వీట్ చేశారు, ఏందా ఈ దారుణం, ఇంతకు ముందు కేజీలు పోయి ఇప్పుడు బస్తాలు గుటకాయ స్వాహ అని. సీజ్ ద షిప్ అని వీళ్ళు చేసేటువంటి దాని వెనక ఆంతర్యం ఏంటో తెలుసా సార్? మా కమిషన్లు మాకు ఇచ్చిన తర్వాత మీరు కేజీలు అక్కర్లేదురైనా డైరెక్ట్ గా బస్తాలే చేసుకోండి అని చెప్పి చెప్పడం ఉన్నటువంటి విషయం అనమాట. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ అని చెప్పారు కదా మీరు, ఆ ఇంట్లో నుంచి బయటకు రాలేదమ్మా. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కరకట్ట కొంప నుంచి బయటకు వస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ సూపర్ 6 లేదమ్మా, మీరు చెప్పిందే. కానీ ఉద్యోగాలు లేవమ్మా, మీరు చెప్పిందే. కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పడతా ఉన్నారమ్మా ప్రజలు మొత్తం. ఉచిత ఇసుక దొరకమ్మా, మద్యం ఏరులై. డిబేట్ కి వచ్చారా, బుర్రకథ చెప్పడానికి వచ్చారండి? డిబేట్ చెప్పేసి మాట్లాడండి, బుర్రకథ చెప్తారు ఎందుకు? పెడతానే ఉన్నారు శేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఆడియన్స్ బుర్రకథలు వినడానికి. సూపర్ 6 ఊసే లేదు. శేఖర్ రెడ్డి గారు ఆడియన్స్ ఎవరు లేరు బుర్రకథలు వినడానికి, నమ్మడానికి. ఉన్నాడు. ఒక్క పెట్టుబడి రాలా. దావోస్ పోతే ఒక్క పెట్టుబడి రాలేదంట. ఊపుకుంటా ప్రెస్ మీట్లు మాత్రం పెడతానే ఉన్నారు తల్లి. ప్రెస్ మీట్లు మాత్రం పెడతానే ఉన్నారు. ఒకటి ఫైనల్ ఆలోచించాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. నేను కంక్లూడ్ చేస్తాను, అది ప్రజా తీర్పు ఇంకోటి అనేది అప్రస్తుతం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, కూటమి అధికారంలోకి వచ్చింది. వీళ్ళు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసి ఏంటి సార్ వాళ్ళకి ఉపయోగం? ఇంకోటి, మా పార్టీలో చెల్లిపోతున్నారు కదా, మా పార్టీకి ఇంతకు మించి పోయేది ఏమి లేదు తల్లి. ఎంతమంది పోయినా చెప్పేది అదే కదా, మీ పార్టీ చచ్చిన పవన్తో సమానం, మాకేం పని పట్టించుకోవడానికి. గాయత్రి 1 minute అండి, ఇస్తాను, ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. 23 మంది ఎమ్మెల్యేలు పోతేనే భయపడలేదు, 5 మంది ఎంపీలు పోతేనే భయపడలేదు, రాజ్యసభ సభ్యులు పోతున్నా భయపడదు. ఎవరు పోయినా ఎవరు ఉన్నా ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి నన్నుని పెట్టి ఎమ్మెల్యే గెలిపించగలరు. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఇస్త్రీ బండితో అతను పెట్టి ఎమ్మెల్యే సత్తా ఉన్న క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు. గాయత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే చాలు. జగన్ ఓకే, ఒక్క నిమిషం శేఖర్